నాకు ఇంకా దేవుని బిడ్డలకి అన్యులకి తేడా ఏముంటుంది? అన్నీ మానేసి వచ్చేసాను పల్లెటూరు. సింపుల్గా ఈ మొక్కలు వేసుకుంటాను, అవి పండించుకుంటున్నాను. రేపు పొద్దున్న ఇది బాగా కాసే అనుకోండి, ఎవరో ఒకటి పెట్టగలుగుతాను. ఓన్లీ పేదోళ్ళకే అని కాదు, లేదంటే ఇంకోటికే అని కాదు, ఉన్నవాడికి పెట్టగలుగుతాను, లేనివాడికి పెట్టగలుగుతాను. సమానత్వం తేడానికే ఈ ప్రయత్నాలన్నీ దేవుడు చేశాడు మొదటి నుంచి. ఎవడైతే స్వార్థపరుడు అయిపోతాడో అప్పుడు అంతటిని ఆక్రమించేసి ఇది నాది అని అనాలని ఆశపడతాడు మనిషి. కానీ దేవుడు ఏమాట ఇదంతా మీది కాదు నాది అని పైనుంచి దేవుడు చెప్తాడు. ఆ చెప్పేదాకా బుద్ధి రాదు మనిషికి. ఇప్పుడు పాస్టర్లు కూడా అలాగే తయారు ఈ కాలంలో. యేసు ప్రభువే డైరెక్ట్గా చెప్పారు. అప్పుడు కాలంలో ఉన్న బోధకులు, ధర్మశాస్త్ర బోధకులను కూడా గద్దించాడు గట్టిగా. మీరే మొత్తం మీ చేతిలో పెట్టుకుని మొత్తం ప్రపంచాన్ని నటించేస్తున్నారు, నటన నటిస్తున్నారు దేవుడి కోసం అని పేరు చెప్పుకుంది. ఇదంతా కూడా తప్పే. ఎందుకంటే నేచర్కి ఎగెన్స్ట్గా వెళ్తే ఏదైనా తప్పే కదా. సృష్టిలో ప్రతిదాన్ని నాశనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. క్రిస్టియన్స్గా మనం కూడా దేవుడిని తెలుసుకుని కూడా మనం కూడా లేదు మోడర్న్ లైఫ్ ఇది ఇంకెలాగా ఉంటుంది అని అంటున్నాం. ఇంకా కంఫర్ట్స్ కోసం వెతుక్కుంటున్నాం. ఇంకా దేవుడు ఎలాగా మనల్ని ఏ రకంగా పరలోకంలో తీసుకుంటాడండి? ఆయన పరిపాలన ఇంకెలా చూపిస్తాడు మనకి? మనం ఆయనకి ఎంత లేకపోతే ఆయన పరిపాలనలోకి మనం వెళ్ళాలంటే ఆయన ఏం చెప్పాడో వినాలి కదా ముందు. మనం ఏమి చెప్పాడో ఈ బైబిల్ చదవం, బైబిల్ తీయరు. ఇంకా పాస్టర్లు చెప్పిన ఏం వింటామంటారు, వాళ్ళకే తెలుసు సర్వం అని అనుకుంటారు. దేవుడు ఇప్పుడు మొత్తం ఎండ్ టైమ్స్లో మొత్తం అందరికీ జ్ఞానం ఇస్తానని చెప్పాడు. అంటే బైబిల్ని చదివే జ్ఞానం నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ఇంకోటికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. బైబిల్ చదివితే అర్థమైపోయి అంత తేలిక భాషలో మాట్లాడుతుండే దేవుడు. అంతేనా? మన భాషలోకి వచ్చేసింది, తెలుగులోకి వచ్చేసింది, హిందీలోకి వెళ్ళింది, ఇంగ్లీష్లో ఉంది, జపనీస్, చైనీస్, మొత్తం అన్నింటిలోకి వెళ్ళిపోయింది. కానీ మనమే అవి బుక్ తీసి చదవం. దేవుడు ఏంటో ఇంకా అర్థం కాదు మనకి. ఎందుకు భూమి అంతా పచ్చగా ఉందనుకోండి, తిండి అందరికీ ఉండదా? నాకు అర్థం కాదు. మనం ఈ కాంక్రీట్ జంగిల్స్ అంటాను నేనైతే. ఈ కాంక్రీట్ జంగిల్స్ అంటే ఈ బిల్డింగ్లు, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ మనుషులు పెట్టిన సిస్టమ్, ఇందులో ఇరుక్కుపోయాం. ఈ డబ్బు లేకపోతే బతకలేము ఇవన్నీ అనేసుకుంటాం. చూసా క్రైస్తవులు అసలు వాటిలో ఉండకూడదు రూల్ ప్రకారంగా అయితే నాకు అనిపించింది. ఇదంతా ఎగెన్స్టే నేచర్కి. అంటే నేచర్కి అంటే దేవుడికి ఎగెన్స్టే. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇది మనం ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ యూత్ మనమే కాబట్టి. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఒక బాబు ఉన్నాడు, ఇగో అడవిలోనే బతుకుతాను. సింపుల్ ఇవన్నీ దేవుడు ఇచ్చినాయి అని చెప్పి ఈ మొక్కలను పెంచుకోవడం ప్రయత్నిస్తున్నాను మరి చిన్నగా. ఇగో సో మీరు కూడా ఆలోచించండి, బైబిల్ ఓపెన్ చేయండి. అసలు ఏదైనా మానవుడికి దేవుడు ఏం పని ఇచ్చాడో చూడండి. నాకు అర్థమని చెప్తున్నాను. ఆయన ఏం ఇచ్చాడు? మనిషిని